నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హలో అండి రాహుల్ గారు. తల్లి ప్రేమ అది ప్రపంచంలో ఎక్కడున్నా సరే తల్లి ప్రేమకు మించిన ప్రేమ ఉండదు. మనం చూస్తూనే ఉంటాం. సాధారణంగా అది ఏ దేశం వాళ్ళైనా, ఏ భాష మాట్లాడే వాళ్ళైనా. మొన్న పవన్ కళ్యాణ్ గారి 4వ కుమారుడు మార్క్ శంకర్కి జరిగిన ప్రమాదం మనకు తెలిసిందే. దానికి వైఫ్ తిరుమల వెళ్ళారు, సైన్ చేశారు, తలనీలాలు సమర్పించారు. కొడుకు క్షేమకరంగా బయటకు వస్తే జనరల్గా మనం ముక్కుబళ్ళు చేసుకుంటూ ఉంటాం కదా, మేబీ తను ముక్కుకొని ఉండొచ్చు, వెళ్ళి సమర్పించుకున్నారు. ఒక రకంగా సెలబ్రిటీస్ కంప్లీట్ గుండు గీయించుకోవడం అనేది కొంచెం అరుదుగా చూస్తూ ఉంటాం. 3 కత్తిర్లు అట్లా ఇస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఒక తల్లి తన ప్రేమను అట్లా చాటుకున్నారు. ఏం చెప్తారు? జనరల్గా ఏంటంటే తిరుమలలో మొక్కులు చెల్లించుకుంటే ఆయన ఖచ్చితంగా తీరుస్తాడని హిందువులు నమ్మే సిద్ధాంతం అది జనరల్లీ. ఎందుకంటే తిరుమల కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా కోరిక కోరుకొని అది నెరవేరితే మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు, లేదా కోరిక నెరవేర్చడానికి అని చెప్పి వెళ్ళి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. జనరల్గా ఏంటంటే పైన కొండ మీద మనకు వెండి రూపంలో బాడీలో ఉండే పార్ట్స్ అన్నీ అమ్ముతారు. టెంపుల్ దగ్గరికి వెళ్ళే ముందు కాళ్ళు, చేతులు, ఎడం చెయ్యి, కుడి చెయ్యి, ఎడం కాలు చిన్న చిన్న బొమ్మల్లాగా వెండితో ఉంటాయి అన్నమాట. అవి ఎవరికైనా ఇప్పుడు ఫ్యామిలీలో ఒక పర్సన్కి కాలు బాగాలేదు, ఓకే, ఆయనకి కాలు నడవడానికి రావట్లేదు, ఏదైనా దెబ్బ తగిలింది, లేకపోతే పక్షవాతం వచ్చింది రాలేదు, లేకపోతే వీపు భాగంలో పక్షవాతం వచ్చింది, ఛాతి భాగంలో పక్షవాతం వచ్చింది, అవి కొనుక్కుంటారు. 200 300 ఉంటాయి. కానీ అది రియల్ వెండి కాదు నాకు తెలిసి. రియల్ వెండి అలా వెండి ఇప్పుడు 1 గ్రాము 2 గ్రాములు ఎంత ఉంటుందో అంత పెట్టే కొంటారు. మరి 10 రూపాయలు 20 రూపాయలు ఉండవు. ఇట్ విల్ కాస్ట్ 1000-2000 రూపీస్లోనే ఉంటాయి. 5 గ్రామ్స్ 10 గ్రామ్స్ 3 గ్రామ్స్లో పల్చగా ఉంటాయి. అవి చాలా పల్చగా ఉంటాయి అవి. సో అవి వాళ్ళు కొని స్వామివారి హుండీలో వేసి ఇట్లా మా ఇంట్లో వాళ్ళకి, లేకపోతే నాకు ఆర్ నా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరో ఒకరికి ఇది బాగాలేదు, ఒకవేళ ఆయనకు కానీ బాగైతే నేను వచ్చి ఈ మొక్కు చెల్లించుకుంటాను. వెంకటేశ్వర స్వామికి ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎన్ని నగలు ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా తల్లిలాలు ఇచ్చేంత ప్రశిష్ట ఇంకెవరికి ఇంకేది దొరకదు. ఆయనకు కావాల్సింది ఏంటి? ఆ తలనీలాలు ఇవ్వడం కూడా. ఒక చిన్న స్టోరీ ఏంటంటే, నీలాద్రి అనే ఒక ఆమె వెంకటేశ్వర స్వామికి ఒక రాయి తలకు తగిలి ఇక్కడ దెబ్బ తగులుతుంటే ఆయనకి రక్తం కారిపోతూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఆమె చూసి నీలాద్రి అనే ఆమె వచ్చి ఆమె జుట్టులో భాగాన్ని, ఇక్కడ ఉండే భాగాన్ని తీసి ఆయనకు పెడుతుంది. పెట్టాక ఆమెకి మొత్తం ఇక్కడంతా, ఆడపిల్లకి జుట్టు చాలా అందం కదా, నువ్వు నా కోసం ఇంత త్యాగం చేసావు కదా, 7 కొండలు ఎక్కి లాస్ట్ కొండ నీలాద్రి, ఆ కొండ ఎక్కి ఎవరైతే వచ్చి తల్లీలాలు సమర్పించుకుంటారో అది నీకు వస్తూనే ఉంటుంది అని చెప్తారనమాట. సో అలా అక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ ఆ తల్లీలాలు సమర్పించుకుంటూ ఉంటారు. కళ్యాణకట్ట డిఫరెంట్ 3 టైప్స్ ఆఫ్ కళ్యాణకట్ట ఉంటాయి అక్కడ. మెయిన్ కళ్యాణకట్ట టెంపుల్కి వైకుంఠం దగ్గర ఉంటుంది. రెండో క్యూ కాంప్లెక్స్ దగ్గర ఉంటాయి. ఎందుకంటే జనాలు రద్దీ పెరిగే కొద్దీ 3 కళ్యాణ కట్టలు కట్టారు. ఇంకోటి సెలబ్రిటీస్కి పద్మావతి గెస్ట్ హౌస్ దగ్గర ఉంటుంది. పద్మావతి గెస్ట్ హౌస్ అంటే ఏంటంటే సెలబ్రిటీస్ ఎక్కువ విఐపి పర్సన్స్, బ్రేక్ దర్శన్స్కి వచ్చేవాళ్ళు అక్కడికి వచ్చి తల్లీలాలు ఇస్తారు. అక్కడ వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా ఆ పద్మావతి గెస్ట్ హౌస్లో అలాట్ అయిన రూమ్స్ ఎవరి ఉంటాయో వాళ్ళు మాత్రమే అక్కడ ఇవ్వగలరు, మిగతా వాళ్ళకి ఉండదన్నమాట. చాలా చిన్నగా ఉంటుంది, ఓన్లీ సెలబ్రిటీస్ మాత్రమే లోపలికి వెళ్ళి చేస్తారు. బట్ రష్ లేని సమయంలో ఎవరినైనా అలౌ చేస్తారు. ఇప్పుడు రష్ లేదు, సీజన్ కాదు, తక్కువ ఉంది రష్ పైన కొండ మీద. అసలు వెంకటేశ్వర స్వామి తిరుమల అని అంటే అసలు రష్ లేనిది ఎప్పుడు చెప్పండి? ఉంటుందండి, బట్ మరి రోజుకి 25,000 మంది అయితే ఖచ్చితంగా దర్శనం చేసుకుంటారు. మీకు ఇంకా చెప్పాలనుకుంటే కింద తిరుపతి నుంచి పై కొండ మీదకి రోజుకి ఎవరొకరు పైకి వెళ్ళి స్వామివారికి టెంకాయ కొట్టుకొని కూడా వచ్చేస్తారు. అంటే దర్శనానికి వెళ్లకుండా కూడా కింద నుంచి పైకి బండేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏదైనా బాధ కలిగితే ఎంత ఒక 12 కిలోమీటర్స్ 13 కిలోమీటర్స్ ఉంటుందంటే బండి మీద వెళ్ళిపోతారు. ఘాట్ రోడ్లో బండి అక్కడ పార్క్ చేసుకుంటారు, వెళ్తారు, ధ్వజస్తంభం దగ్గర స్వామివారి దండం పెట్టుకుంటారు, తిరిగి వచ్చేస్తారు. చాలామంది డ్రైవర్లు, కార్ డ్రైవర్లు వీళ్ళందరూ కూడా ముందు కొండపైకి వెళ్ళి స్వామిని దర్శించుకున్నాకే కిందకు వచ్చి వాళ్ళ విధులని నిర్వహిస్తారు. అంటే నాకు తెలిసి తిరుపతి ఆ పరిసర ప్రాంతాల వాళ్ళు గుడికి వెళ్ళి వచ్చినట్టుగా అంతే. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నేను బోడుప్పల్లో ఉండే నిమిషాంబిక టెంపుల్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి నాకు 40 కిలోమీటర్స్ ఉంటుంది. హార్డ్లీ 35 కిలోమీటర్స్ అనుకోండి. ఆ 35 కిలోమీటర్స్ నేను ఎట్లా ట్రావెల్ చేసి వెళ్తాను, వాళ్ళకి తిరుమల నుంచి తిరుపతికి అట్లా వెళ్ళేసి వస్తారనమాట. సో అలా మార్క్ శంకర్
పవనోవిచ్కి ఏదైతే సింగపూర్లో ప్రమాదం జరిగిందో, ప్రమాదం జరిగిన వెంటనే ఆమె మొక్కుకున్నారంట, నేను నా బిడ్డని నువ్వు సురక్షితంగా కాపాడితే నేను వచ్చి నడిచొచ్చి తల్లిలాలు ఇచ్చుకుంటాను అని. సెలబ్రిటీస్లో నడిచెళ్ళే వాళ్ళలో రెగ్యులర్గా మనం చూసేది సమంతాని. ప్రతి సంవత్సరం ఆమె వెళ్తుంది, పెళ్ళైనప్పటి నుంచి వెళ్తుంది, డైవర్స్ అయ్యాక కూడా ప్రతి సంవత్సరం ఆమె వెళ్ళి నడిచెళ్ళి డైవర్స్ చేసుకొని వస్తుంది అనమాట సమంత. రీసెంట్గా కాజల్ అగర్వాల్ వెళ్ళారు, తమన్నా వెళ్ళారు, అండ్ మొన్న చాలామంది మంచు మనోజ్ వెళ్ళారు, విష్ణువర్ధన్ బాబు వాళ్ళు వెళ్ళారు, మంచు లక్ష్మి వెళ్ళారు. పీపుల్ ట్రావెల్. కానీ అన్నా లెజినోవా అని ఆమె ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మనకు చాలా అరుదుగా కనిపిస్తారు. భూమి పూజలో ఒకసారి కనిపించారు, తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం రోజు ఒకసారి కనిపించారు, కుంభమేళాలో కనిపించారు. ఎప్పుడు ఆమె ఇంటికే పిల్లలతోనే పరిమితం అయ్యి ఉంటారు, ఎందుకంటే బయటకు వస్తే విమర్శలు ఎదుర్కొనేవి చాలా ఉంటాయి వాళ్ళని, ఎందుకంటే ఆ పార్టీ తరఫున ఆయన చాలా విమర్శలు ఎదుర్కొంటుంటాడు కాబట్టి ఆమె కూడా విమర్శలు ఎదుర్కొనేవి చాలా ఉంటాయి. ఎందుకంటే దూషించే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు, దూషించే వాళ్ళు అంతేమంది ఉంటారు. ఇట్స్ విల్ బి ఆబ్వియస్ 50-50%. ఇప్పుడు కూడా ఆమె క్రిస్టియన్ అయ్యింది, బికాజ్ షీఈస్ ఫ్రమ్ రష్యా, షీఈస్ ఎ క్రిస్టియన్, బార్న్ క్రిస్టియన్. సో ఆమె ఇక్కడికి వచ్చి డిక్లరేషన్స్ ఫామ్ మీద సైన్ చేసి, ఆ తర్వాత ఏదైతే వరాహస్వామి అంటారు, ఎందుకంటే తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు వరాహస్వామిని దర్శించుకోవాలి, వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతనే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి, లేకపోతే మీకు ఆ ఫలితం దక్కదు. చాలా మందికి తెలియదు, డైరెక్ట్గా వెళ్ళిపోయి దర్శించేసుకొని వచ్చేస్తుంటారు. బట్ ఎప్పుడైతే వరాహస్వామిని దర్శించుకుంటామో, వరాహస్వామిని దర్శించుకొని స్వామివారిని దర్శించుకుంటారు జనాలు. అలాగే ఆమె కూడా ముందు డిక్లరేషన్ ఫామ్ సైన్ చేశాక పద్మావతి గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడ తలనీలాలు ఇచ్చింది, కంప్లీట్ తలనీలాలు. జనరల్గా ఆడవాళ్ళు 3 కత్తెరలు ఇస్తారు, అంటే 3 దగ్గరలో 3 కత్తెరలు ఇస్తారనమాట ఆడవాళ్ళు. నేను సెలబ్రిటీస్లో 2 చూశానండి, అంటే నాకు తెలిసినంత వరకు. చాలా మంది ఇచ్చే ఉంటారు. ఒకటి సురేఖవాణి గారు ఇచ్చారు, ఏదో మొక్కుకుంది, ఆమె ఇచ్చారు. తర్వాత హేమ గారు కూడా ఇచ్చారు, హేమ గారు కూడా ఇచ్చారు, సురేఖవాణి గారు ఇచ్చారు. తర్వాత మన అన్నా లెజినోవా గారిని చూస్తున్నాం, అంటే వాళ్ళ పర్సనల్ రీజన్స్కి వాళ్ళు ఇచ్చుకున్నారు. కానీ ఇక్కడ బిడ్డకి బాగాలేదు, నా బిడ్డను కాపాడావు, నువ్వు ఇంటికి క్షేమంగా తీసుకొచ్చావని ఆమె నడుచుకుంటూ వెళ్ళి, ఆమె నడుస్తున్నా కూడా ఆ హుందా టీవీ ఎంత పర్ఫెక్ట్గా ఉండిందో, ఎవరితో ఆమె ఏమీ మాట్లాడలేదు, వెళ్ళింది, వాళ్ళు ఎక్కడ సైన్ చేయమంటే అక్కడ సైన్ చేసింది. ముందు రోజు నైట్ ఆమె తల్లినాలు ఇచ్చుకుంది, తర్వాత వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంది. పక్క రోజు ఉదయం సుప్రభాత సేవలో పాల్గొనింది. సుప్రభాత సేవ అంటే అంగప్రదక్షిణం అయ్యేటప్పుడు సుప్రభాత సేవ చేస్తారు. ఆ సుప్రభాత సేవలో ఆమె పాల్గొని తర్వాత బయటకు వచ్చి రాజగోపురం దగ్గర ఆస్థాన మండపంలో ఆమె వాళ్ళు ఏవైతే ఆస్థాన పండితులు ఆమెను దీవిస్తారో, ఆశీర్వచనం చేస్తారో, ఆశీర్వచనం తీసుకున్నాక డైరెక్ట్గా వెళ్ళి వెంగమాంబ అన్నదాన సత్రంలో ఆమె అందరితో పాటే అన్నదానం చేశారు. అక్కడ ఆ రోజు మధ్యాహ్నం ఎంతమందికి అయితే భోజన ఖర్చు అవుతుందో దానికి 17 లక్షల రూపాయల విరాళాన్ని మార్క్ శంకర్ పేరు మీద ఆమె ఇవ్వడం జరిగింది. ఆమె మీడియాతో నేనేమీ మాట్లాడదలుచుకోలేదని, నేను దేవదర్శనానికి వచ్చాను, నేను దేవుని దర్శనం చేసుకున్నాను, నా బిడ్డ ఆరోగ్యం బాగుంది, మీరందరికీ చాలా థ్యాంక్స్. షీ స్పోకెన్ ఇన్ తెలుగులోనే మాట్లాడింది ఆమె. అందరూ షాక్ అయ్యారు కూడా. ఆమె తెలుగులో మాట్లాడి బయటకు వచ్చి ఆమె దైవ దర్శనానికి వెళ్ళి అక్కడ ఎట్లయితే హిందువులు చేస్తారో అలా ఆమె చేసి బయటికి రావడం చాలామంది హర్షణీయంగా భావిస్తున్నారు. బికాస్ అపార్ట్ ఫ్రమ్ ద సెలబ్రిటీ, షీఈ్ ఎ మదర్. అదే నేను అనబోతున్నా, షీఈ్ ఎ మదర్. తన బిడ్డని కాపాడిన ఎంత అల్లాడిపోయి ఉంటారు. చిన్న పిల్లాడు అండి, 7.5 years. ఓకే, దట్టు ఏంటి అంటే వాళ్ళకి ఆ సెన్సిటివ్నెస్ అనేది ఉంటుంది. ఆ పిల్లడికి కాలిపోయినప్పుడు, చేతులు కాలిపోయినప్పుడు ఆ ముఖం ఎంత ముద్దుగా ఉన్నదో పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకున్నారు. ఒక ఫోటో చూసాం. యాక్చువల్ హాస్పిటల్ ఆక్సిజన్ సిలిండర్ పెట్టున్నారు, ఆ మాస్క్ పెట్టున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒళ్ళో కూర్చోన్నాడు అనమాట. బ్రాంకియాటిస్ థెరపీ తర్వాత తీసేశారంట. అది ఇప్పుడు ఇంటికైతే తీసుకొచ్చారు, బట్ ఇంకొంచెం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంది అని చెప్తున్నారు. బట్ ఎట్ ఎనీవేస్ ఒక తల్లిగా తన బిడ్డని కాపాడినందుకు ఆమె ఏదైతే మొక్కుకున్నారో అది చెల్లించడం అనేది హర్షణీయంగా చాలామంది కొనియాడుతున్నారు. ఇలాంటివి మనం అరుదుగా చూస్తూ ఉంటాం. తల్లి ప్రేమ అంతే, ఇంకా మళ్ళీ మనం ఇంకో మాట్లాడాల్సిందే లేదు. థ్యాంక్ యూ.